క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వైసీపీ 4వ చివరి సిద్ధం సభ నేడు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరగనుంది. జగన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు? క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభ కావడంతో పొలిటికల్ హీట్ పెంచుతోంది. వై నాట్ 175 అంటూ ముందుకు వెళుతున్న జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత నిర్వహించే ఈ సభలో ఏం చెబుతారనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. గత 3 సభలు ఒక ఎత్తు, ఈ చివరి సిద్ధం సభ ఒక ఎత్తు అంటోంది వైసీపీ. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించే ఛాన్స్ ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం సభలు ఒక ఎత్తు, మేదరమెట్ల సిద్ధం సభ మరో ఎత్తు అంటోంది వైసీపీ. చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు? గంట నుంచి గంటన్నరకు పైగా ఉండనున్న జగన్ ప్రసంగంలో ఏ అంశాలు చెప్పబోతున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు? తమ ప్రభుత్వం ఏం చేసింది, ఇక ఏం చేయబోతుందనేది క్యాడర్ కు జగన్ క్లారిటీ ఇవ్వనున్నారా? వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ సభ ద్వారా వైసీపీ లక్ష్యాలను క్యాడర్ కు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకీ క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఇవాళ అద్దంకిలో జరిగే సిద్ధం సభకు 6 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది హాజరు కానున్నారు. 15 లక్షల మంది సభకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. వైసీపీ సిద్ధం సభకు అప్పుడే ప్రజలు చేరుకుంటున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నుంచి భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఈ సభ పైన టెలివిజన్, సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో ప్రచారం జరుగుతోంది. అద్దంకి అంతటా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. లైవ్ టెలికాస్ట్ ద్వారా సిద్ధం సభను చూపించబోతున్నారు. 1 కోటి మందికి పైగా సభను వీక్షించేలా సోషల్ మీడియా ద్వారా స్ట్రీమింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ సిద్ధం సభతో వైసీపీలో మరింత జోష్ నింపాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సభా ప్రాంగణమంతా వైసీపీ జెండాలతో నింపేసింది. అద్దంకి మొత్తం వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలతో నింపేసింది. గతంలో భీమిల్లో 5 లక్షలు, దెందులూరులో 7 లక్షలు, అనంతపురంలో నిర్వహించిన సిద్ధం సభకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఈ సభకు అంతకు మించి జన సమీకరణ చేస్తోంది వైసీపీ. సిద్ధం చివరి సభ కోసం వైసీపీ ప్రచార గీతాన్ని కూడా రెడీ చేసింది. మా నమ్మకం నువ్వే జగన్ అనే పాటకు ఇప్పటికే 1 కోటి వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 5 లక్షల మంది ఈ పాటను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ పాట సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్లో ఉంది.